హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెద్ది మూవీ అయితే చూడటం జరిగింది. పెద్ది మూవీ ఎలా ఉందో మాట్లాడే కంటే ముందు రామ్ చరణ్ గారి గురించి మాట్లాడాలండి. చరణ్ అన్న ఇలాంటి స్టోరీని యాక్సెప్ట్ చేయాలని నీకు ఎలా అనిపించింది? ప్రీ క్లైమాక్స్లో అలా చేయవలసి వస్తుందని తెలిసి కూడా నేను ఒక స్టార్ హీరోని, కమర్షియల్ హీరోని అలా చేస్తే నా ఫ్యాన్స్ ఏమనుకుంటారు, తీసుకుంటారా లేదా, అసలు ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది ఏది కూడా పట్టించుకోకుండా, భయపడకుండా నిజాయితీగా ఈ స్టోరీని యాక్సెప్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు హ్యాట్స్ ఆఫ్. మన ఇండస్ట్రీలోనే కాదు, ఎక్కడా కూడా ఏ హీరో కూడా ఇలాంటి స్టోరీని ఎంచుకోవడానికి ధైర్యం చేయడు. ముఖ్యంగా ఆ ప్రీ క్లైమాక్స్లో అలా చేయవలసి వస్తుందని తెలిసి కూడా ఏ హీరో కూడా డేర్ చేసి ఈ సినిమాకి ఓకే చెప్పడు. అలాంటిది నువ్వు యాక్సెప్ట్ చేసావంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మీద ఉన్న రెస్పెక్ట్ నాకు ఇంకా పెరిగిపోయింది. దానికైతే నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు టాలీవుడ్ ఇండస్ట్రీకి దొరికినటువంటి వజ్రం, డైమండ్ అని చెప్తాను నేను. మాకు నిజంగా టాలీవుడ్ ఇండస్ట్రీ పుణ్యం చేసుకుందని నేను చెప్తాను. చిరంజీవి గారి కడుపున చిరంజీవి పుట్టాడు, చిరంజీవిని దాటుకుంటూ వెళ్ళిపోయాడు. సారీ చిరంజీవి గారు, మిమ్మల్ని దాటేశాడండి. అసలు పెద్ది మూవీలో రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ ఉంటుందండి. లాస్ట్ 50 minutes ప్రతి ఒక్కరి చేత కూడా కంటతడి పెట్టించేస్తాడండి. ఆ రేంజ్లో పెర్ఫార్మెన్స్ చేసి రంగస్థలం సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు చిట్టిబాబు గురించి మాట్లాడారు, ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. వన్స్ పెద్ది మూవీ చూసిన తర్వాత ఇక చిట్టిబాబు అనేవాడే మీకు గుర్తుండడు. ఓన్లీ పెద్దిగాడు మాత్రమే గుర్తుంటాడు. త్రూ అవుట్ మొత్తం సినిమా మొత్తం మీకు ఎక్కడ రామ్ చరణ్ అనేవాడే కనిపించడు. ఓన్లీ పెద్దిగాడు మాత్రమే కనిపిస్తాడు. అందరి చేత నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, నెంబర్ ఆఫ్ డ్యాన్స్ స్టెప్స్ వేశాడు, ఫైట్స్ చేశాడు. ప్రతి ఒక్కరి కంటి తడి పెట్టకుండా సినిమా నుంచి, హాల్ నుంచి బయటికి రారండి. ఆ రేంజ్లో రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ చేశారు. ఈ పెద్ది మూవీలో రామ్ చరణ్ గారు చేసిన పెర్ఫార్మెన్స్కి అవార్డులు ఎన్నుంటే అన్ని వస్తాయి. ఈ మూవీకి కనుక నేషనల్ అవార్డు రాకపోతే నేషనల్ అవార్డుకే వాల్యూ లేదని నేనంట. ఎందుకంటే ఇప్పుడు నేషనల్ అవార్డు ఎందుకు ఇస్తారో, ఒక బెస్ట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి నేషనల్ అవార్డు ఇస్తారు. ఈ పెద్ది మూవీలో రామ్ చరణ్ గారు కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేసాడు. నేషనల్ అవార్డు రాకపోతే వేస్ట్. ఈ పెద్ది మూవీలో రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత రామ్ చరణ్ గారిని హేట్ చేసేవాళ్ళు రామ్ చరణ్ గారికి అభిమానులు అయిపోతారు. రామ్ చరణ్ గారిని అభిమానించే వాళ్ళు కల్ట్ డైహార్డ్ ఫ్యాన్స్ అయిపోతారు రాసి పెట్టుకొని. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా మూవీ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ క్లైమాక్స్లో ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాండిల్ చేయడంలో బుచ్చిబాబు సానా గారు 100% సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఒక్క క్లైమాక్స్లోనే కాదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆ ఎమోషన్స్ హ్యాండిల్ చేయడంలో బుచ్చిబాబు గారికి 100కి 100 మార్కులు అయితే ఇచ్చేయచ్చు. స్టోరీ విషయానికి వస్తే స్టోరీ రొటీన్ స్టోరీ, కానీ ఆ ఎమోషన్స్ని హ్యాండిల్ చేయడంలో బుచ్చిబాబు గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక పెద్ది మూవీకి ఇంకొక హీరో కూడా ఉన్నాడండి, అతనే ఏఆర్ రెహమాన్ గారు. అసలు ఏఆర్ రెహమాన్ గారి దగ్గర నుంచి నేను బీజిఎం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు అమ్మ ఏం చేస్తాడని టెన్షన్ పడ్డాను, కానీ నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చాడండి. అసలు డైరెక్టర్ ఎంత కష్టపడి ఒక సీన్ రాసుకున్న ఆ సీన్ ఎలివేట్ అవ్వాలంటే దానికి బీజిఎం, పర్ఫెక్ట్ బీజిఎం పడాలి. కానీ ఏఆర్ రెహమాన్ గారు ఆ విషయంలో ఎలా చేస్తాడని భయపడ్డాను, కానీ సిచ్యువేషన్కి తగ్గ బీజిఎం ఇచ్చాడు. అసలు ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. ఊరికే ఇచ్చేస్తారండి ఆస్కార్ అవార్డులు. వింటేజ్ ఏఆర్ రెహమాన్ ఈజ్ బ్యాక్ అనేటువంటి విధంగా మ్యూజిక్ అయితే ఉంది. ఇక దివ్యందు గారు, శివరాజ్ కుమార్ గారు, జగపతి బాబు గారు, అదేవిధంగా జాహ్నవి కపూర్ గారు, వీళ్ళ క్యారెక్టర్లు కూడా డీసెంట్గా ఉన్నాయి. వాళ్ళ క్యారెక్టర్స్కి వాళ్ళు న్యాయం చేశారని చెప్పాలి. ఇక జగపతి బాబు గారి విషయానికి వస్తే ఆయన క్యారెక్టర్ కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఆయన వల్లే కథ మలుపు తిరుగుతుంది. ఇంకొకసారి చెప్తున్నానండి, రామ్ చరణ్ గారి శివ తాండవం చూస్తారు మూవీలో. శివ తాండవం అసలు కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేసాడు. నెగిటివ్ రివ్యూస్ని పట్టించుకోకుండా మీ పిల్లల్ని తీసుకుని, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి. చిన్న పిల్లల్ని అయితే ఈ సినిమాకి తీసుకెళ్ళండి, చాలా ఇన్స్పైర్ అవుతారు. ఒక వ్యక్తిని ఎంతమంది తొక్కేయాలనుకున్నా, ఎంత బాధ పెట్టినా అవేమీ పట్టించుకోకుండా తన అనుకున్న గోలు వైపు ఎలా వెళ్ళాలి అనేటువంటిది పెద్దిగాడు చేసి చూపిస్తాడు. పెద్దిగాడిని చూస్తే ఈ చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ అవ్వాల్సిందే.
ఆ రేంజ్లో ఉందండి సినిమా. నెగిటివ్ రివ్యూస్ని దయచేసి పట్టించుకోవద్దు. మీ ఫ్యామిలీ అందరితో కలిసి సినిమా చూడండి. మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ కనుక అవ్వకపోతే నన్ను అడగండి. నేను ఒక రామ్ చరణ్ గారి అభిమానిగా చెప్పట్లేదు, నేను న్యూట్రల్ ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండి చెప్తున్నాను, గుండెల మీద చెయ్యేసుకుని చెప్తున్నాను. మీరు సినిమాకి వెళ్ళండి. మీకు సినిమా నచ్చకపోతే నేను యూట్యూబ్లో కనిపించను. రామ్ చరణ్ గారు, మళ్ళీ చెప్తానండి, రామ్ చరణ్ గారి తాండవం, శివ తాండవం చూస్తారు. ఇది మరి వీడియో నచ్చితే లైక్ చేసుకొని, మరి సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.